బిగ్ బాస్ కి వెళ్ళే లేడీస్ లో ప్రయోజనాలు ఉన్నాయంటారా? ప్రయోజనాలు అంటే మగవాళ్ళకి ఇవ్వాలా? ఆడవాళ్ళు అయితే ప్రయోజనాలు లేవు, మగవాళ్ళు అయితే ప్రయోజనాలు ఉన్నాయంట చెప్తున్నాడు అన్న. ఆడవాళ్ళు మగవాళ్ళు అని అది లేదన్నా, అందరు ఈక్వలే, అర్థమైందా? బిగ్ బాస్ కి వెళ్తే ఆడవాళ్ళు పాడైపోతారు, ఆడవాళ్ళు అట్లనే ఏం లేదు. ఎవరైనా బిగ్ బాస్ అందరు ఒక్కటే అంతే. లేకపోతే అట్లా ఎందుకు పెడతారు? లేకపోతే ఆడవాళ్ళు సపరేట్ గా మగవాళ్ళు సపరేట్ బిగ్ బాస్ పెట్టచ్చు కదా, ఎందుకు అందరిని మిక్స్ చేస్తారు? బిగ్ బాస్ నుంచి ఏమైనా మనకి ఉపకారం ఉందంటారా? ఉపకారం అయితే చూడమాకన్నా, ఉపకారం ఉన్నోడు చూస్తాడు, ఎంకరేజ్ చేస్తాడు. ఉపకారం ఉంది, ఎందుకంటే ఆ బిగ్ బాస్ 3-4 months నడిచడం వల్ల ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ బతుకుతున్నాయో, ఎంత మాట్లాడుతున్నారో, పబ్లిక్ ఎంత రియాక్షన్ అవుతున్నారో, ఇంత చేస్తున్న ఒక కామన్ మ్యాన్ సినిమా ఇండస్ట్రీ కోసం బయట కుక్కలాగా వెయిట్ చేస్తున్నారు. ఒకసారి అన్నపూర్ణ స్టూడియో దగ్గర కృష్ణ దగ్గరికి వెళ్ళి చూడు, నేను ఆ సినిమాకి వెళ్ళాలి, ఆ సినిమాకి చిన్న క్యారెక్టర్ వచ్చినా పర్లేదు, నాకు ఏ సీన్ రాకపోయినా పర్లేదు, నాకు డబ్బులు ఇవ్వకపోయినా మనం చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు కదా. నాగార్జున కూడా సామాన్య ప్రజలకు కూడా బిగ్ బాస్ అవకాశాలు వచ్చి కదా అని అడుగుతున్నా. ఇస్తున్నాడు అన్న, 10 మందికి ఇస్తున్నాడు. 10 మంది ఆల్రెడీ సెలబ్రిటీ, 10 మంది కాంప్లిమెంట్ ఇస్తున్నాడు కదా. ఇంకేం కావాలి? నువ్వు రామ్మ అని ఇంటికి వచ్చి ఆర్తి బట్టి ఇస్తాడా ఏమన్నా? నువ్వు టాలెంట్ ఉంటే నువ్వు పెట్టుకో, ఎంకరేజ్ చేస్తారు, సెలెక్ట్ అయితే నీ అదృష్టం, లేకపోతే నెక్స్ట్ టైం ట్రై చేయి. ఇంతకన్నా నాగార్జున సరే పలానా ఊర్లో పలానా హైదరాబాద్లో ఉన్నారు, రామ్మ అని చెప్పడం సాగుతో మలకడు కదా. 10 members వాళ్ళట, 10 members వీళ్ళట, లేకపోతే ఇంకా ఛాన్స్ ఉంటే ఇంకా కాంప్లిమెంట్ కూడా తీసుకుంటారట. అట్లా లేదన్నా, సపరేట్ ఉంటారంట. అది కూడా మీద ఒక వీడియో వైరల్ అవుతుంది, రైతు బిడ్డను తీసుకున్నారు, జగన్ బిడ్డను కూడా తీసుకున్నారు. అసలు ఎందుకు చేశారు ఆ వీడియో? నా ప్రతిసారి రైతు వాళ్ళనే కానీ, ఇప్పుడు సపోజ్ పల్లవి ప్రశాంత్ గారు గెలిచారు, అది చేస్తాం ఇది చేస్తాం అన్న. లాస్ట్ టైం నన్ను ఏమైనా సీఎం చేశారా అన్నారు. ఎవరికి గాలిపోయింది కదా, నన్ను ఏమైనా సీఎం చేస్తాడా అని చెప్పి పల్లవి ప్రశాంత్ అన్నాడు. ఏం లేదు, అలా అని చెప్పి నేను గెలిస్తే నేను ఏదో చేస్తా, లేకపోతే అదే ఏం లేదు. కానీ జస్ట్ మనం ఉన్న టాలెంట్ చేసుకోవడం, 10 మంది జనాల్లోకి వెళ్తాం, అది పాజిటివ్ నెగిటివ్ సెకండరీ, కానీ మనం వెళ్ళామని. బిగ్ బాస్ లో వాష్రూమ్ కడడానికి రమ్మన్నా నేను పోతా, అది మాత్రం పక్కనే. నన్ను సెలెక్ట్ చేయకపోయినా పర్లేదు, నువ్వు రామ్మ వారానికి ఒకసారి 2 సార్లు కడగాలమ్మా అంటే పక్కా పోతారు. నాకు మనీ కూడా అవసరం లేదు.